Hello, welcome to Chohan and Mom Vlogs. Let's make bomb vlog. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి ఫర్ హెల్దీ, అండ్ నెక్స్ట్ ఈస్ట్, అండ్ నెక్స్ట్ షుగర్ అండ్ ఘీ and milk, and last final salt. Let's make. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం. ఫస్ట్ మిల్క్ యాడ్ చేయాలి. ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈస్ట్ వేయాలి. టేబుల్ స్పూన్ ఈస్ట్ వేయాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం కరగాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసాం కదా, ఇప్పుడు వీట్ ఫ్లోర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. 150 grams యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఎక్స్ట్రా ఫ్లోర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఘీ వేసి మిక్స్ చేయాలి. ఘీతో మ్యారినేట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని 1 hour పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాంబ్లోనీస్కి చాక్లెట్ ఫిల్లింగ్కి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ చాక్లెట్ ఫిల్లింగ్కి తయారు చేసే విధానం. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ షుగర్, కోకో పౌడర్, ఘీ, మిల్క్, ఆల్మండ్స్ అండ్ చాక్లెట్. ఇప్పుడు మిక్సీ జార్లో షుగర్ అండ్ ఆల్మండ్స్ మిక్స్ చేసి ఒక ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఆల్మండ్స్ కూడా మిక్స్ చేయాలి. షుగర్ అండ్ ఆల్మండ్స్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఇక్కడ ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో 3 tablespoons ఆఫ్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అండ్ బాదంని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి, గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని లేకుండా కలుపుకొని ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది మొత్తం కలిపి ఇది మొత్తం థిక్ పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మన చాక్లెట్ పేస్ట్ థిక్గా ఫామ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ డౌ ఉంది కదా, దాన్ని మళ్ళీ నీట్ చేసుకోవాలి ఫ్లోర్ మీద పెట్టి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో డౌ ఫామ్ అయింది. మనం దీన్ని ఫ్లోర్ మీదకి పెట్టుకొని మనం మళ్ళీ సేమ్ నీట్ చేసుకోవాలి.
ఈ డవ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా ఫామ్ అయిందో లేదో ఒకసారి రౌండ్ చేసుకొని చూసుకుందాం. మంచిగా టెక్స్చర్ అనేది ఫామ్ అయింది. ఇది ఇప్పుడు రోల్లో ఫామ్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్లో చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాంబోలిస్ని రోల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఒక పేపర్ పైన, ఒక కవర్ పైన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్లో ఆయిల్ వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. వన్స్ ప్రీహీట్ అయిన తర్వాత ఒక్కొక్క రోల్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ అయ్యింది ఆయిల్, ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాంబోలిస్ రెడీ.